నమో వెంకటేశాయ. దేవోత్తమేశ్వరవరాభయ చాపహస్త కళ్యాణ రామ కరుణామయ దివ్యకీర్తే సీతాపతే జనకనాయక పుణ్యమూర్తే హే రామతే కరయుగం విదధాతు భాగ్యం. సమస్త దేవతలందరికీ ప్రభువు అభయాన్ని ప్రసాదించేటటువంటి ధనస్సును ధరించి ఉన్నటువంటి వాడు, కళ్యాణ స్వరూపుడు, కారుణ్యమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 252వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తనతో ప్రారంభం చేసుకుంటూ హరి గొలుచయు మరి అపరముల అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి లావణ్య గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అపరముల హరి గొలి చేయు మరి అపరముల తిరముగ అతనినే తెలియుటగా హరి గొలి చేయు మరి అపరముల తిరముగ అతనినే తెలియుటగా అపరముల అపరముల తిరముగ అతనినే తెలియుటగా హరి గొలి చేయు మరి అపరముల
అపరముల తిరముగ అతనినే తెలియుటగా హరిగొలి చేయు మరి అపరముల అపరముల తిరముగ అతనినే తెలియుటగా హరిగొలి చేయు మరి అపరముల తిరముగ అతనినే తెలియుటగా హరిగొలి చేయు మరి అపరము దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః సరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది
सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूला बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 26 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतुगुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायातात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 26 सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। व्यजनाभ्यां च मुख्याभ्यां शतपत्रनिभेक्षणं चन्द्रहंस प्रकाशाभ्यां विज्यते नतवाननं। సీతాదేవి రామచంద్రమూర్తిని చూచి పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైనది, మరి ఈ సందర్భంలో రామచంద్రమూర్తి ఈ విధంగా శిరస్సు వంచుకుని తన అంతఃపురంలోకి ప్రవేశిస్తూ ఉంటే అది చూచి సీతాదేవి కొంత కలత చెందినదై ఆమె ప్రశ్నిస్తూ ఉన్నది. ఆమె మనస్సులో అనేకమైనటువంటి ప్రశ్నలు. ఎందుకు అంటే పట్టాభిషిక్తుడైనటువంటి రాజు ఏ విధంగా ఉంటాడు, ఆ రాజధర్మములు రాజనీతి ఆ సంప్రదాయములన్నీ కూడా పూర్తిగా తెలిసినటువంటిది సీతాదేవి. దానితోటి రామచంద్ర, నీకు రాజక్షేత్రములు బట్టి ఎవరూ కూడా నీతో పాటు ఎవరూ రావటం లేదేమిటి? అంతేకాదు పుష్యమీ నక్షత్రంలో నీకు పట్టాభిషేకము అని చెప్పి పెద్దలు తెలియజేశారు కదా. మరి పుష్యమీ నక్షత్రం సమీపించగా నీవు ఈ విధంగా వివర్ణవదనముతోటి, అంటే పూర్తి తేజస్సు లేకుండా దుఃఖంతో కూడినటువంటి ముఖంతో నువ్వు ఇలా వస్తున్నావేమిటి అని కంగారు పడుతూ అడుగుతూ ఇంకా అంటున్నది, యజనాభ్యాం చ ముఖ్యాభ్యాం శతపత్ర నిభేక్షణం అని. శతపత్ర నిభేక్షణం 100 రేకులు కలిగినటువంటి పత్రములు కలిగినటువంటి తామర పువ్వు, ఆ తామర పువ్వుల వంటి నేత్రములు కలిగిన నీ ముఖారవిందమునకు తవ ఆననం చంద్రహంస ప్రకాశాభ్యాం, అలా విచ్చుకున్నటువంటి తామర పువ్వుల
ప్రకాశిస్తూ అందంగా ఉండేటువంటి సున్నితమైనటువంటి సుకుమారమైనటువంటి సౌందర్యభరితమైనటువంటి నీ ముఖ కమలం ఏదైతే ఉందో, అటువంటి పద్మముల వంటి నేత్రములు కలిగిన నీ ముఖం ఏదైతే ఉందో, ఆ ముఖము విరాజిల్లుతూ ప్రకాశిస్తూ ఉంటే చంద్రహంస ప్రకాశాభ్యాం, చంద్రుని వంటి హంస వంటి తెల్లనైనటువంటి వ్యజనాభ్యాం ముఖ్యాభ్యాం యజనాభ్యాం, శ్రేష్టమైన చమరీ మృగము యొక్క కేశములతో తయారు చేయబడిన వ్యజనాభ్యాం చామరముల చేత, చమరీ మృగము యొక్క ఆ తోక నుండి వచ్చే కేశముల నుండి చామరములు చేస్తారు. ఆ చామరములనే స్వామివారికి దేవాలయాల్లో కానీ రాజులకు కానీ వారికి ఆ చామరముల చేతనే చామరములు వీస్తూ ఉంటారు. అది ఒక రాజోపచారము. అందులోనూ కూడా వాటిలో కూడా అనేకమైన భేదములు. తెల్లనైనటువంటి చామరములు ఒకరికి, నల్లనైనటువంటి చామరములు ఒకరికి, అదేవిధంగా తాళపత్రములతోటి చేయబడినటువంటి సామాన్య వ్యజనములు, విసిరికరలు అంటాం కదా, వాటి వల్ల ఒక ప్రయోజనములు. ఇలాగా ఒక్కొక్క చామరమునికి కూడా ఒక్కొక్క ప్రయోజనం మనకు అనిపిస్తుంది. ఏ చామరం వీచినప్పటికీ కూడా వచ్చేది గాలే కదండి, గాలి రావటం కోసమే కదా చామరం ఇస్తారు అంటే, కొన్ని రకాలైనటువంటి చామరముల వలన ఆరోగ్య సమస్యలు కూడా తీరతాయి, మానసికమైనటువంటి స్థైర్యం పెరుగుతుంది అని చెప్పారు. మరి అలాగా తెల్లనైనటువంటి చామరములను వీచడం ద్వారా రాజులలో తేజస్సు పెరుగుతుంది, అదేవిధంగా పౌరుషము ప్రతాపము కూడా పెరుగుతాయి అని చెప్పి అన్నారు. మరి అలాగా రాజులకు ఉచితమైనటువంటి ఆ క్షాత్ర తేజస్సును పెంచేటటువంటి తెల్లనైనటువంటి చామరములు, పైగా ఇక్కడ తెల్ల చామరములు చెబుతూ చంద్రుని వంటి తెల్లనైన చామరములు, హంసల వంటి తెల్లనైన చామరములు అని అన్నారు. అవి ఇక్కడ చంద్రుడు హంస ఈ రెండు కూడా కీర్తికి ప్రతీకగా చెబుతారు. అంటే రాజోపచారములు చేయించుకోవటమే రాజఠీవి కాదు, ఆ విధంగా కీర్తిని కూడా ప్రజలలో మన్ననలను పొందగలగాలి, ప్రజాదరణ పొందగలగాలి. అందుకనే ఇక్కడ ఆ విధమైనటువంటి కీర్తిని కలిగించేది, అంత కీర్తిమంతుడు అయినటువంటి నీకు తెల్లనైనటువంటి చామరములతోటి ఎవరూ కూడా రాజోపచారములు చేస్తూ నీకు ఆ చామరములను వీచటం లేదు ఏమిటి రామచంద్ర అని అడుగుతున్నది. ఎందుకంటే పట్టాభిషిక్తుడైనట్లయితే కనుక, ఒకవేళ పట్టాభిషేకం జరుగుతున్నట్లయితే కనుక పక్కన ఉండి అటు ఇటు కూడా ఉండి చామరములతోటి స్వామివారికి రామచంద్రమూర్తికి వీస్తూ ఉంటారు. కానీ ఆ విధమైన రాజోపచారం ఏది కూడా కనిపించడం లేదు. పైగా నిన్న మనం అనుకున్నాం, గుణేశు రాగో వ్యసనేశ్వనాదర అని చెప్పి అన్నట్లుగా సద్గుణోపేతుడు, అదేవిధంగా ఇతరుల యొక్క కష్టమును చూడలేనటువంటి వాడు, ఎటువంటి వ్యసనములు లేనటువంటి వాడు, ఆదరించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడికి ఛత్రములు చామరములు కూడా ఎప్పుడు ప్రాప్తిస్తాయి, అటువంటి రాజోపచారములు కలుగుతాయి అని చెప్పి అనుకున్నారు కదా. మరి అంతటి గుణవంతుడమైనటువంటి నీకు పట్టాభిషేక సందర్భం సమీపిస్తూ ఉంటే ఛత్రములు పట్టేవారు ఎవరూ కనిపించడం లేదే, చామరములు ఇచ్చేవాళ్ళు ఎవరూ కనిపించడం లేదే అని చెప్పి అంటున్నారు. అంటూ మరి అలాంటి రాజోపచారములు కనిపించకపోతూ ఉంటే సీతాదేవికి మనస్సులో కలత మరింతగా పెరుగుతూ వాంగ్మినో వందినశ్చాపి ప్రహృష్టాస్త్వాం నరర్షభ స్తువంతో నాత్ర దృశ్యంతే మంగళై సూతమాగధా. ఇంతే కాదు కదా, మరి సూతమాగధులు అని చెప్పి రాజుగారిని ఎప్పుడూ కూడా కీర్తిస్తూ ఆయన యొక్క తేజస్సును పెంచేవారు, రాజుగారు పక్కనే ఉండి ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసేవారు, ఆయనలో ఆ స్థైర్యాన్ని పెంచేవాళ్ళు సూతమాగధులు ఉంటారు. మరి అటువంటి సూతమాగధులు గాయకులు నీ యొక్క గొప్పదనాన్ని కీర్తించడం లేదేమిటి? అది రాజుకు ఉండవలసినటువంటి లక్షణం కదా, మరి ఆ విధంగా ఎవరు నిన్ను కీర్తించడం లేదే అంటూ వాంగ్మినో వందినశ్చాపి ప్రహృష్టాస్త్వాం నరర్షభ స్తువంతో నాత్ర దృశ్యంతే మంగళై సూతమాగధా. నరర్షభ, నరులలో శ్రేష్ఠుడైనటువంటి రామచంద్ర, వాంగ్మినః, వాంగ్మినః అని అన్నారంటే ఏమిటి? ప్రశస్తమైనటువంటి మంచి వాక్కులు కలిగినటువంటి పండితోత్తములు అని అర్థం. అంతేగాని పొగిడేవాళ్ళు అంటే ఏ చదువు రాకుండా ఊరినే పొగిడే పని పెట్టి కూర్చున్న వాళ్ళు, భజన చేసేవాళ్ళు అని అర్థం కాదు. స్తుత్యై స్తుతిభిరధ్యాభి అని చెప్పి అంటారు. అంటే ఏమిటి? ఏదైనా పొగడ్త కనుక పొగిడినట్లయితే అది వారికి తగినట్లుగాను సందర్భోచితంగాను అది వారి యొక్క గుణాన్ని
ప్రకాశింపజేసేదిగానే ఉండాలి. కానీ పొగడ్త అనగానే లేనిపోనివన్నీ కూడా పొగడటము, సంబంధం లేనటువంటి మాటలు మాట్లాడటము, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని చెప్పటము, అది పొగడ్త కాదు. అది ఊరికే ముఖప్రీతి వచనములు అంటారు. అది స్వాభావికోక్తి కాదు, అది కేవలం అతిశయోక్తి అంటారు. వాటిని పొగడ్తలు అనవచ్చునేమో, కానీ స్వతసిద్ధంగా ఉన్నటువంటి విషయములనే వివరంగాను అదేవిధంగా విశదీకరించి చెప్పే విధంగాను తెలియజేయటం ఏదైతే ఉందో ఉన్నటువంటి గుణములనే కీర్తించడం, దానిని వారు వందిమాగధులు ఆ పని చేస్తారన్నమాట. తద్వారా రాజుకి తన శక్తియుక్తులు అదేవిధంగా రాజులో ధైర్యము అవి కూడా పెరుగుతాయి. అలాగా నీ యొక్క తేజస్సును పెంచేటటువంటి వారు, నిన్ను కీర్తించేటటువంటి వందిన స్తుతిపాఠకులు అంటారు. వందిన స్తుతిపాఠకాహ అని చెప్పి అమరం. కాబట్టి స్తుతి చేసేటటువంటి వారు అని చెప్పి ఆ స్తుతిపాఠకులు ఎవరైతే ఉన్నారో వందిన సూత మాగధాహ, సూతులు మాగధులు కూడా, వీరిరువురు కూడా. ఇక్కడ సూత మాగధులు అంటే ఇరువురు కూడా స్తుతిపాఠకులే. అయితే వీళ్ళలో చిన్న భేదము ఏమిటి అంటే, పూర్వం జరిగినటువంటి కథలను, వృత్తాంతములను, లేకపోతే యుద్ధంలో పూర్వం రాజుగారు ప్రదర్శించినటువంటి శౌర్యవీర్య పరాక్రమాలను, చేసినటువంటి మంచి పనులను, వీటిని కీర్తించేటటువంటి వారిని సూతులు అని అంటారు. అంటే రాజుగారు పూర్వం ఆచరించినటువంటి సత్కార్యములను, ఆయన యొక్క పరాక్రమాన్ని, ఆయన చెయ్యబోయేటటువంటి కార్యాలను, వీటిని స్తుతించినటువంటి వారిని సూతులు అని అంటారు. మరి మాగధులు ఏమి చేస్తారు అంటే, మాగధ వంశం యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారు. మీ తండ్రి గారు ఈ విధంగా చేశారు, మీ తాతగారు ఈ విధంగా చేశారు, మీది అంతటి గొప్ప వంశము అని ఈ విధంగా వాళ్ళు ఆ వంశంలో వారి యొక్క కీర్తిని పొగుడుతూ కీర్తిస్తూ ఉంటారు. మరి దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే, రాజు తన కర్తవ్యం నుండి విముఖుడి కాడు, తన ధర్మ మార్గాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అంతేకాదు వారి వంశంలో పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని చెప్పడం ద్వారా వారిలాగానే వీరు కూడా గొప్పగా ఉండాలి, ఆ వంశము అంటే అంత కీర్తివంతమైనటువంటి వంశానికి చెడ్డ పేరు తీసుకురాకూడదు, ఆ వంశం యొక్క కీర్తిని ఇనుమడింపజేయాలి అనే ఆలోచన వీరిలో కలుగుతుంది. ఈ విధంగా రాజుల వద్ద ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రాజుని సన్మార్గంలో ఉంచేవారిగాను, రాజుని ప్రజాపాలన దక్షుడిగా వారిగాను అంత గొప్పగా ఉంటారు. మరి అటువంటి వారైన సూతమాగధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రహృష్టాః, ఎంతో ఆనందించినటువంటి వారై నీ పట్టాభిషేక సందర్భంలో ఎంతో ఆనందంగా వాళ్ళందరూ కూడా త్వాం మంగళైః స్తువంతః అత్ర నదృశ్యంతే, నిన్ను మంగళకరమైనటువంటి వాక్కులతో పొగుడుతూ కీర్తిస్తూ ఏది నీ పక్కన వాళ్ళు కనిపించడం లేదే. ఈ సందర్భంలో తప్పనిసరిగా వాళ్ళు ఉండాలి కదా. నీకు ఛత్రములు పట్టడం లేదెవరు, నీకు చామరములు వీయటం లేదెవరు, కనీసం నీ యొక్క కీర్తిని ఇనుమడింపు చేసే విధంగా నిన్ను ఎవరూ కూడా కీర్తించడం లేదే. ఆ సూతమాగధులు, వందిమాగధులు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి సీతాదేవి అంటే ఏమిటి, ఆ పట్టాభిషేకానికి సందర్భోచితమైనటువంటి ఉపచారములు, సందర్భోచితమైనటువంటి సన్నివేశములు ఏవైతే ఉన్నాయో అవేమీ కూడా రామచంద్రమూర్తి వద్ద కనిపించకపోయేటప్పటికీ కంగారు పడుతూ అడుగుతూ ఉన్నదన్నమాట. మరి ఈ సూతమాగధులు అంటే కేవలము పొగడ్తలతో ముంచెత్తుతూ ఉండేవాళ్ళ అని అంటే, వాళ్ళు పవిత్రమైనటువంటి జన్మ కలిగిన వాడు, పండితోత్తములు అని చెప్పి అంటున్నారు. దాంతో మనకు విష్ణు పురాణంలో సూతమాగధుల యొక్క ఉత్పత్తి కూడా వాళ్ళు యజ్ఞము నుండి ఆవిర్భవించినటువంటి పవిత్రమైన జన్మ కలిగినటువంటి వాళ్ళు. అందుకని ఇక్కడ తస్య వై జాతమాత్రస్య యజ్ఞే పైతామహే శుభే సూతః సూత్యాం సముత్పన్నః సౌత్యేహని మహామతే అని చెబుతూ పృథుచక్రవర్తి ఆ సందర్భంలో పృథుచక్రవర్తి చేసినటువంటి బ్రహ్మదేవతాకమైనటువంటి యజ్ఞంలో ఈ సూతమాగధులు ఆవిర్భవించారు. సూతః సూత్యాం సముత్పన్నః సౌత్యేహని మహామతే అని చెప్పి తస్మిన్నేవ మహాయజ్ఞే ప్రాజ్ఞోధ మాగధః. మాగధులు కూడా, సూతులు మాగధులు కూడా పృథుచక్రవర్తి కాలంలో చేసినటువంటి బ్రహ్మదేవతాకమైనటువంటి యజ్ఞం నుండి ఇరువురు ఆవిర్భవించి ఆ పృథుచక్రవర్తిని కీర్తించారు. అప్పటి నుండి సూతమాగధులు రాజుల యొక్క తేజస్సును పెంచుతూ వారి యొక్క మాటలతోటి, స్తుతితోటి రాజుల యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉండేటువంటి వారు అన్నమాట. మరి అటువంటి సూతమాగధులు
నీ చుట్టూ కనిపించడం లేదేమి రామచంద్ర అని అంటూ నతే క్షౌద్రంచ చ బ్రాహ్మణ వేద పారగా మూర్ధ్ని మూర్ధాభిషిక్తస్య దధతి స్మ విధానతః. రామచంద్ర, వీరే కాదు, నీకు స్వస్తివాచనములు చెబుతూ నీ శిరస్సున అక్షతలు వేస్తూ ఉండేటటువంటి బ్రాహ్మణోత్తములు పురోహితులు కూడా ఎవరూ నీతో పాటు కనిపించడం లేదే, నువ్వు ఒంటరిగా వచ్చావే. వేదపారగా, వేద పండితులైనటువంటి వేదములలో ఆరితేరినటువంటి వారైన బ్రాహ్మణా, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠులు, మూర్ధాభిషిక్తస్య తే మూర్ధ్ని, పట్టాభిషేకం చేయబడి పట్టాభిరాముడుగా ఉన్నటువంటి నీ యొక్క శిరస్సున యందు విధానతః శాస్త్రోక్తరీత్యా పట్టాభిషిక్తుడైనటువంటి రాజుకు చేయవలసినటువంటి ఉపచారములలో భాగంగా క్షౌద్రం దధతి స్మ. క్షౌద్రం అంటే తేనె, పెరుగు, వీటినన్నింటినీ కూడా ఉంచటం లేదేమిటి అంటే ఆ పట్టాభిషిక్తుడైనటువంటి రాజుగారి యొక్క శిరస్సున తేనెతోటి పెరుగుతోటి కూడా కొంత ప్రోక్షణ అనేది చేయాలి. అంతేకాదు ఆ సందర్భంలో పట్టాభిషేక సందర్భంలో తేనె, పెరుగు వీటిని కలిపి కూడా వాటిని మధుపర్కంగా స్వీకరించడం ఇలాంటివన్నీ చేయాలి. ఇలాంటి వైదికమైనటువంటి క్రియాకలాపాలు కూడా సీతాదేవికి ఆ రాజసంప్రదాయములన్నీ కూడా తెలుసు కావుననే పట్టాభిషిక్తుడమైనటువంటి నీ వద్ద స్వస్తివాచనం పలుకుతూ ఆశీర్వచనం చేస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు ఆ పెరుగు, తేనె మొదలైనటువంటి మంగళ ద్రవ్యములను వినియోగిస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ అభిషేక్తుని చెయ్యాలి కదా, మరి వారెవరూ కూడా ఇక్కడ కనిపించడం లేదేమిటి, ఏమైంది ఈ సందర్భంలో అని చెప్పి అంటూ నత్వాం ప్రకృత యస్సర్వా శ్రేణీ ముఖ్యాశ్చ భూషితా అనువ్రజితుమిచ్చంతి పౌరజానపదాస్తథా. పెద్దలు అంటూ ఉంటారు, రాజా గచ్చతి ఇత్యుక్తే సపరివారస్య రాజ్ఞ గ్రహణం అని. రాజుగారు వెళుతున్నారు అని అంటే ఏదో ఒక్కడే చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారని అర్థం కాదుట. రాజుగారు వెళుతున్నారు అంటే ఆయన యొక్క చతురంగ బలములు, ఆయన యొక్క పరివారము ఇవన్నీ కూడా వెళుతున్నాయి అని అర్థం. అంటే రాజుగారు కదిలారు అని అంటే రాజు ఒక్కడే అని కాదు, ఆయనతో పాటు ఉన్నటువంటి సపరివారస్య రాజ్ఞ గ్రహణం, సపరివారంగా రాజుగారు వెళుతున్నారు అని అర్థం. అలాగే మరి పట్టాభిషిక్తుడైనటువంటి రామచంద్రమూర్తి వచ్చాడు అంటే రాముడు ఒక్కడే రాకూడదు కదా, సపరివారంగా ఆయన యొక్క పరివారము, సేవకులు, ఛత్రము, చామరములు మొదలైనటువంటి రాజోపచారములు వీటన్నిటితోటి కూడా రావాలి కదా. మరి ఏవి కూడా కనిపించడంలా ఇక్కడ సీతాదేవికి. అందుకనే అంటున్నది సర్వాహ ప్రకృతయ, సమస్తమైనటువంటి రాజప్రకృతులు అంటే అమాత్యులు, పురోహితులు, వీళ్ళ మొదలైనటువంటి వాళ్ళందరూ. అలాగే శ్రేణీ ముఖ్యా, శ్రేణి అంటే సైన్యము అని అర్థం. సైన్యంలో ఉండే ప్రధానమైనటువంటి సేనా నాయకులు ఎవరైతే ఉంటారో ఆ సేనా నాయకులు రాజుగారితోటే ఉంటారు. అది కూడా చతురంగ బలములు ఉన్నాయి కదా, రథబలము, అశ్వబలము, గజబలము, అదేవిధంగా పదాతి దళము అని చెప్పి ఈ విధంగా 4 రకాలైనటువంటి సేనలు ఉంటాయి కదా. ఆ సేనలలో నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులు రాజుగారితోటే వాళ్ళు రక్షణగా ఉంటారు. అంతేకాదు రాజు ఏ ఆజ్ఞను ఇచ్చినా వెంటనే పాటించడానికి సిద్ధంగా వాళ్ళు రాజాజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఆ విధంగా శ్రేణీ ముఖ్య ఆయా సైన్యముల యందు, దళముల యందు ఉండేటటువంటి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో సేనా నాయకులు వాళ్ళు, తథా పౌర జనపదా, వీరే కాదు జనులలో ఉండేటటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా రాజుగారితోటి ఉంటారు, రాజుని అనుసరిస్తూ ఉంటారు. అలాగా పౌరజానపదా, పురప్రజలు, కేవలం పురప్రజలు అంటే నాగరికులు, నగరానికి సంబంధించినటువంటి వాళ్ళని చెప్పటం లేదు ఇక్కడ. జానపదాహ, గ్రామీణులు, ఆయా గ్రామాలకు చెందినటువంటి అధికారులు, నగరములకు చెందినటువంటి అధికారులు, సేనానాయకులు వీళ్ళందరూ కూడా భూషితాహ, వారికి తగినటువంటి అలంకారములను ధరించినటువంటి వారై అనువ్రజితం నేచ్ఛంతి, త్వాం అనువ్రజితం నేచ్ఛంతి, నిన్ను అనుసరించి వాళ్ళు ఎవరూ రారేమిటయ్యా, నీవు రాజువు కావున నిన్ను అనుసరించి వాళ్ళందరూ రావాలి
అది రాచమర్యాద. కానీ నీ ఒక్కడవే వస్తూ ఉన్నావు, ఆ సేనా నాయకులు ఎక్కడ, పౌరజానపదులు ఎక్కడ, పురోహితులు ఎక్కడ, ఛత్రచామరములేవి, వందిమాగదులు ఎక్కడ, వీళ్ళెవరూ కనిపించడం లేదేమి అని చెప్పి సీతాదేవి ప్రశ్నిస్తూ, చతుర్భిర్వేగ సంపన్నై హయై కాంచన భూషితై ముఖ్య పుష్య రథోయుక్త కిం న గచ్చతి తే గ్రతః. రామచంద్ర, వేగ సంపన్నై, పైగా పట్టాభిషేకమైన తర్వాత రామచంద్రుణ్ణి, ఆ రాజుని ఊరేగింపుగా రాజవీధులలో తీసుకువెళ్ళడానికి, అలాగే ఆ పట్టాభిషేక సందర్భంలో రాజుగారి యొక్క సైన్యము, రాజుగారు నడుస్తూ ఉంటే వారి ముందు రథము, పుష్యరథము అని అంటారు, ఆ పుష్యరథం ముందు అలా వెళుతూ ఉంటుందన్నమాట. ఎలాగైతే మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు స్వామివారి యొక్క వాహన సేవ వస్తూ ఉంటే ఆ వాహన సేవ కంటే ముందు బ్రహ్మరథం ముందు వెళుతూ ఉంటుంది. ఆ బ్రహ్మరథాన్ని అనుసరించి స్వామివారి యొక్క వాహన సేవ, అదేవిధంగా రాజోపచారములు ఇవన్నీ కూడా మనం అనుసరించి వెళుతూ ఉంటాయి తిరుమాడ వీధులలో. అదేవిధంగా పట్టాభిషిక్తుడైనటువంటి రాజుగారికి ఉపచారంగా రాజుగారు ఆ రాజవీధిలో వెళ్ళేటువంటి సందర్భంలో పుష్యరథము అని అంటారు, ఆ పుష్యరథం ముందు కదులుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ముందు కదిలి వెళ్ళడం కోసము అని చెప్పి మనకు కొన్ని సందర్భములలో రాజుగారు విహరించడం కోసము అని చెప్పి పుష్యరథాన్ని పట్టాభిషేక సందర్భంలో సిద్ధం చేసి ఉంచుతారు. మరి అటువంటిదైన వేగ సంపన్నై కాంచనభూషితై చతుర్భి హయై, గొప్ప వేగంతో, అమితమైనటువంటి వేగంతో వెళ్ళేవి, బంగారు తొడుగుల చేత అలంకరించబడినటువంటివి, చతుర్భి హయై 4 గుర్రముల చేత యుక్త కట్టబడినటువంటి ముఖ్య పుష్యరథ. పట్టాభిషేక సందర్భంలో ముఖ్యంగా వినియోగించేటటువంటి పుష్యరథం ఏదైతే ఉందో ఆ పుష్యరథము, తే అగ్రత నగచ్చతి కిం, నీ ముందు ఆ పుష్యరథము కనిపించటం లేదే, నీవు నడుస్తుంటే నీకంటే ముందు ఆ పుష్యరథము రాజోపచారంగా, రాజలాంఛనంగా ఆ పుష్యరథాన్ని నడిపించటం లేదేమి అని చెప్పి అడుగుతూ ఉన్నది సీతాదేవి. అంటే ఏమిటి, సీతాదేవికి పట్టాభిషేక సందర్భంలో చేసినటువంటి క్రియాకలాపములన్నీ కూడా పూర్తిగా తెలుసు అనేది దీని ద్వారా తెలుస్తుందన్నమాట. ఇక్కడ రథములలో కూడా అనేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి. యుద్ధంలో వినియోగించినటువంటి దాన్ని శతాంగ రథము అని చెప్పి, క్రీడార్థం అంటే పట్టాభిషేకములలో అటు ఊరేగింపుకి అలాగే వినోదంగా క్రీడిస్తూ విహరించడం కోసము వినియోగించేదాన్ని పుష్యరథము అని చెప్పి, అని దేవతలు అధిరోహించేటటువంటి రథాన్ని మరుద్రథము అని చెప్పి, అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యంలో మార్గంలో ప్రయాణించడానికి వెళ్ళేదాన్ని వైనాయిక అని చెప్పి, వైనాయికో అధ్వరథ అని, పరిఘాతిక అని చెప్పి, అలాగే ఎగిరేటటువంటి రథములు కూడా మరి ఉన్నాయేమో వాటి చెబుతున్నాడు. ప్రవహణం అనే రథము ఉండిట, ఆ రథము అవసరమైతే ఆకాశంలో కూడా ఎగరగలుగుతుంది అని చెప్పారు. అందుకనే కదా వీళ్ళు ఈ రఘువంశంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆ సముద్ర క్షితీశానాం ఆనాక రథవర్త్మనాం అని చెప్పి అంటారు. అంటే ఏమిటి, వీళ్ళ యొక్క మార్గములు కేవలం భూమండలం మీదే కాకుండా, వీళ్ళ యొక్క రథ మార్గాలు భూమండలం మీదే కాకుండా స్వర్గం వరకు కూడా వీళ్ళు రథాల్లో, రఘువంశరాజులు రథములో స్వర్గం దాకా వెళ్ళొచ్చేసేవారట. అలా స్వర్గానికి లేకపోతే ఆకాశంలో విహరించేటప్పుడు వినియోగించే రథాన్ని ప్రవహణం అని చెప్పి అని అన్నారు. అదేవిధంగా చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రముల చేత అలంకరించబడినటువంటి దాన్ని గంత్రి అని చెప్పి అంటారు. అలాగే మామూలు బండిలాగా ఉండి, అంటే రాజోపచారములేమీ లేకుండా మామూలు బండిలాగా ఉంటూ ఛత్రములు చామరములు ఇవేమీ లేకుండా సాధారణంగా ప్రయాణించేటటువంటి దాన్ని అనహ అని, ఇలాగా ఒక్కొక్క చోట వినియోగించేటటువంటి రథానికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క విశేషము ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వాటిల్లో పుష్యరథము అనేది రాజుగారు విహరించడానికి, పట్టాభిషేకంలో ఊరేగింపుగా ఉంచడానికి, అదేవిధంగా పట్టాభిషేకం యొక్క శోభాయాత్ర ముందు ఆ రథం ముందు నడవటానికి కూడా వినియోగిస్తారని, అటువంటి పుష్యరథం ఏది కూడా కనిపించడం లేదు రామచంద్ర అని చెప్పి అంటూ, చతుర్భిర్వేగ సంపన్నై హయై కాంచన భూషితై
ముఖ్య పుష్య రథోయుక్త కిం న గచ్చతి తే గ్రతః. రామచంద్ర, మరి నీ ముందు పుష్యరథము కదలటం లేదేమిటి అని చెప్పి అంటున్నది. ఇందులో కూడా వయ్యాఘ్ర యో వృతో ద్వీపి చర్మణ అని హేమచంద్ర నిఘంటువులో చెప్పినట్లుగా రాముడి యొక్క అంతఃపురం నుండి సుమంత్రుల వారు తీసుకువచ్చేటప్పుడు వ్యాఘ్ర చర్మముతోటి కూడినటువంటి వ్యాఘ్ర చర్మము యొక్క కప్పుతో కూడిన రథంలో తీసుకుని వచ్చారు అని చెప్పి అనుకున్నాం. ఆ రథం కూడా ఈ పట్టాభిషేకానికి తీసుకువచ్చినటువంటి వారిని అటువంటి వ్యాఘ్ర చర్మము మొదలైనటువంటివి చర్మము చేత అలంకరించబడిన రథంలో తీసుకురావాలి అని చెప్పి మనకు నిఘంటువులో తెలియజేస్తున్నారు. మరి పట్టాభిషేకానికి వచ్చేటప్పుడు అటువంటి రథంలో తీసుకుని వచ్చారు అంటే పట్టాభిషేకం కోసము అని అనుకుని దశరథ మహారాజు దగ్గరికి తీసుకువచ్చినప్పుడు, కానీ దశరథ మహారాజు యొక్క అంతఃపురం నుండి బయటకు వచ్చేటప్పుడు మాత్రం రామచంద్రమూర్తి నడుచుకుంటూనే, అంటే ఏమిటి, రాజలాంఛనములేవి కూడా స్వీకరించకుండా ఛత్రచామరాజులు మొదలైనవి, అలాగే వందిమాగదులు, సేవకులు వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టేసి ఒక్కడే రామచంద్రమూర్తి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. అందుకనే అడుగుతూ ఉన్నది సీతాదేవి, అవన్నీ ఎక్కడయ్యా అని అడుగుతూ, నహస్తి జాగ్రత్త శ్రీమాన్ తవ లక్ష్మణ పూజిత ప్రయాణే లక్ష్యతే వీర కృష్ణ మేఘగిరి ప్రభ. వీర, దాన దయా పరాక్రమములయందు వెనుకడుగు వెయ్యనటువంటి ధైర్యవంతుడైన ఓ రామచంద్ర వీరుడా, శ్రీమాన్ లక్ష్మీప్రదమైనటువంటిది, అంటే ఇక్కడ ఈ గజారోహణం గురించి అడుగుతూ ఉన్నదన్నమాట. లక్ష్మీప్రదమైనటువంటిది గజము అని అంటారు. అందుకనే గజాంతం ఐశ్వర్యం అని చెబుతారు. ఐశ్వర్యం ఎంతవరకు ఎంత ఉన్నతమైనది అంటే గజాంతం ఐశ్వర్యము అని చెప్పి, మరి సన్మానం చెబుతారు కదా, సన్మానంలో కూడా ఏది గొప్ప సన్మానము అంటే గజారోహణం గొప్ప సన్మానము అని చెప్పి అంటారు. అంటే అది ఉన్నతమైనటువంటి సీమ, అది ఒక పరిధిగా చెబుతారు. దేనికి? సన్మానానికి, అదేవిధంగా ఐశ్వర్యానికి కూడా. అటువంటి లక్ష్మీప్రదమైనటువంటిదైన శోభతో కూడిన లక్షణ పూజిత, ప్రశస్తమైనటువంటి లక్షణములతోటి ప్రశస్తమైన అలంకారముల చేత పూజింపబడిన కృష్ణ మేఘగిరి ప్రభ, నల్లని మేఘముల చేత ఆవరించబడినటువంటి నల్లని పర్వతంలాగా ఉండే హస్తి పట్టపుటేనుగు ప్రయాణే తవ అగ్రత నలక్ష్యతే. నీవు వస్తూ ఉంటే నీ ముందు మరి ఆ పట్టపుటేనుగు రావటం లేదేమిటి? నువ్వు వస్తూ ఉంటే మరి ఈ ఛత్రజామరాదులు, అశ్వములు, గజములు ఇవన్నీ రావాలి కదా, మరి అటువంటి గజమేది కూడా నువ్వు వస్తూ ఉంటే నీ ముందు కనిపించటం లేదే అని అంటోంది. మరి ఇవన్నీ కూడా రాజలాంఛనములు. రాజుగారు వస్తుంటే రాజుగారి ముందు ఇవన్నీ కూడా ఉండాలి. కానీ రామచంద్రమూర్తి ముందు ఇవేవి కనిపించకపోయేటప్పటికీ సీతాదేవి ప్రశ్నిస్తూ, నచకాంచన చిత్రంతే పశ్యామి ప్రియదర్శన భద్రాసనం పురస్కృత్య యాతం వీర పురస్కృతం. ఓ రామచంద్ర, ప్రియదర్శన, ఎప్పుడు చూచినా సరే ప్రియదర్శన, చూచినటువంటి వారికి ప్రియమును కలిగజేసేటటువంటి వాడివి, చూచినటువంటి వారి యొక్క మనస్సులలో ఉండే దుఃఖములన్నిటినీ కూడా తొలగించేటటువంటి వాడివి, అటువంటి ప్రియదర్శనుడు అయినటువంటి రామ, వీర పురస్కృతం కాంచన చిత్రం, వీరుల చేత పూజింపబడినటువంటిది. కాంచన చిత్రం, బంగారము చేత తాపడము చెయ్యబడి బంగారము చేత చిత్రించబడినటువంటి ఆ చిత్రములన్నీ కూడా కలిగినటువంటిది. అటువంటిదైన భద్రాసనం పురస్కృత్య తే యాతం నపశ్యామి. భద్రాసనం, సింహాసనాన్ని పురస్కృత్య, నీ ముందు తీసుకువెళుతూ వచ్చినటువంటి వారిని నేను ఎక్కడా చూడటం లేదే. అంటే చూడండి, మీరు ఇప్పుడు ఈ సందర్భంలో కూడా గమనించే ఉంటారు, ఈ కాలంలో కూడా ఎవరైనా పెద్దలు ఎవరైనా వస్తున్నా, లేకపోతే పరమహంసలు వస్తున్నట్లయితే కనుక వారు వచ్చే సందర్భంలో వారి శిష్యులు కానీ వారి సేవకులు కానీ ఒక ఆసనాన్ని తీసుకుని వచ్చి వారికి వేస్తారు. ఆ ఆసనం మీద మాత్రమే వారు కూర్చుంటారు. అంటే ఎక్కడికైనా వెళుతున్నప్పుడు వీరికి సముచితమైనటువంటి ఆసనం అక్కడ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మరి వీరికి సముచితమైనటువంటి యోగ్యమైనటువంటి ఆసనము ఉండాలి, అదేవిధంగా రక్షణ కవచంలా కూడా ఉండాలి. అందుకని ఏం చేస్తారు పెద్దలు,
లేకపోతే పరమహంసలు వీరెవరైనా వచ్చినప్పుడు వారితో పాటు వారి సేవకులు వారికి సంబంధించినటువంటి ఆసనాన్ని కూడా తీసుకువస్తూ ఉంటారు. అలాగే మరి రాజాధిరాజుగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి వస్తున్నాడు అంటే ఒక సింహాసనం అనేది ఆయనతో పాటు కూడా వస్తుంది. లేకపోతే ఎక్కడికి రామచంద్ర వెళుతున్నాడో అక్కడ ముందే ఈ రాజోపచారములతో కూడినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతాయి. అలాగే రాముడు వస్తున్నటువంటి విషయం వచ్చే సందర్భంలో ఇట్లా రామచంద్రమూర్తి వేం చేస్తున్నాడో అని చెప్పి అక్కడ ఉండే వందిమాగదులు కానీ ప్రతిహారులు కానీ ద్వారపాలకులు కానీ వీళ్ళందరూ కూడా ఈ విధంగా గట్టిగా ఉద్ఘోషించి రాముని యొక్క కీర్తిని రాముడి యొక్క రాకను కూడా తెలియజేసే విధంగా వాళ్ళు అలా కీర్తిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆసనములన్నింటినీ కూడా సిద్ధం చేస్తారు. కానీ ఈనాడు రామచంద్రమూర్తి ఆ సీతాదేవి యొక్క మందిరానికి వచ్చేటప్పుడు ఇటువంటి ఉపచారములు కానీ లాంఛనములు కానీ ఎటువంటివి కనిపించకపోయేటప్పటికీ సీతాదేవికి ఆమె మనసులో అనేకమైనటువంటి ప్రశ్నలు అలాగే అనేకమైన సందేహములతో పాటు బాధ దుఃఖము కూడా కలుగుతూ ఉన్నాయి. అందుకనే అంటున్నది, ప్రియదర్శనమైనటువంటి నీవు వేం చేస్తే భద్రాసనం అనేది సిద్ధం చేయాలి. అందరూ కూడా చాలా సావధానులై ఉండాలి. సంతోషంగా నీ యొక్క రాకను ఆహ్వానిస్తూ నిన్ను జయజయధ్వానాలు చెబుతూ నిన్ను కీర్తించాలి కదయ్యా. మరి ఎవరు కూడా నీకు అటువంటి రాజోపచారములు చేయటం లేదే. నీ సింహాసనం ఎక్కడ? నువ్వు వస్తూ ఉంటే నువ్వు కూర్చున్నటువంటి సముచితమైన ఆసనం ఎక్కడ? అదేది నాకు కనిపించడం లేదే అని అంటూ అభిషేకో యథా సజ్జ కిమిదానీమిదం తవ అపూర్వో ముఖవర్ణశ్చ న ప్రహర్షశ్చ లక్ష్యతే. యథా అభిషేక అపూర్వ ఇదానీం సజ్జ. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత గొప్పగా జరగనటువంటి పట్టాభిషేకాన్ని దశరథ మహారాజు సంకల్పించాడు. జనులందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతోటి నీ పట్టాభిషేకం చూడాలి చూడాలి అని తహతహలాడుతూ ఉన్నారు. అందరికీ కూడా నీ పట్టాభిషేకం అంటే ఎంతో ఆనందకరం. మరి అంతటి ఆనందకరమైనటువంటి అపూర్వమైనటువంటి ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇంత గొప్పగా జరిగినట్లుగా నేను వినలేదు. అంతటి గొప్పదైనటువంటి అపూర్వమైనటువంటి పట్టాభిషేక సందర్భం వచ్చేస్తే పట్టాభిషేకానికి అందరూ కూడా సిద్ధంగా ఉండగా తథైవ ఇదానీం తవ ముఖవర్ణ అపూర్వ. నీ యొక్క ముఖవర్ణం ఏదైతే ఉందో అది కూడా ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. ఇంతకుముందు చూడనట్లుగా ప్రత్యేకంగాను నీ ముఖవర్ణం అనేది కనిపిస్తున్నదంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ప్రియదర్శనుడిగా అంటే చూచిన వెంటనే ఆహ్లాదం కలిగే విధంగాను అలాగే సూచన వెంటనే ఆయన యొక్క ముఖంలో ఆ నవ్వు అది కూడా సంతోషం అనేది కనిపించేది. కానీ ఈనాడు రామచంద్రమూర్తి యొక్క ముఖంలో ఆ ఆనందం అనేది కనిపించడం లేదు. అందుకనే అంటున్నది, అపూర్వమైనటువంటి పట్టాభిషేకాన్ని సంకల్పించినటువంటి ఈ సందర్భంలో నీ ముఖము ఇంతకు ముందు ఉన్నట్లుగా ఇప్పుడు కనిపించడం లేదు. తవ ముఖవర్ణ అపూర్వ. ఏదో వింతగా ఇంతకు ముందులాగా లేకుండా ఈనాడు కొత్తగాను వింతగాను అనిపిస్తున్నది నీ ముఖవర్ణము. లక్ష్యతే ప్రహర్షశ్చ న లక్ష్యతే. కొద్దిపాటి ఆనందం కూడా నీ ముఖంలో నాకు కనిపించడం లేదు రామచంద్ర. కిమిదం, ఏమిటి దీనికి కారణం ఏమిటి? నువ్వింతకి ఈ విధంగా ఎందుకు ఉన్నావు? అసలు రాజలాంఛనములేవి కనిపించడం లేదేమిటి? శుభకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఈ సన్నివేశంలో నీ ముఖంలో వింత అయినటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఏమాత్రము ఆనందం అనేది కనిపించడం లేదు. దీనికి కారణం ఏమిటి అని అంటూ ఇతీవ విలపంతీం తాం ప్రోవాచ రఘునందన సీతే తత్ర భవాంస్తాతః ప్రవ్రాజయతి మాం వనం. ఈ విధంగా సీతాదేవి పరిపరి విధాలుగా ఆలోచిస్తూ పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ కంగారు పడుతూ రామచంద్రమూర్తిని తదేక దృష్టితో చూస్తూ ఆయన ముఖంలో ఆనందాన్ని చూడలేక ఇలా విలపిస్తూ సీతాదేవి రామచంద్రమూర్తిని అడుగుతూ ఉంటే రామచంద్రమూర్తి కూడా దానికి సమాధానాన్ని చెబుతూ ఉన్నాడు. మా నాన్నగారు అని మొదలుపెట్టి సమాధానం చెబుతున్నాడు. మరి రామచంద్రుడు చెప్పినటువంటి సమాధానం ఎలా సీతాదేవి గ్రహించగలిగినది, ఆ తర్వాత ఏ విధంగా మాట్లాడినది అనే విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యులు వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
వ్యజనాభ్యాంచ వ్యజనాభ్యాంచ ముఖ్యాభ్యాం ముఖ్యాభ్యాం శతపత్ర శతపత్ర నిభేక్షణం నిభేక్షణం శతపత్ర నిభేక్షణం శతపత్ర నిభేక్షణం చంద్రహంస చంద్రహంస ప్రకాశాభ్యాం ప్రకాశాభ్యాం చంద్రహంస ప్రకాశాభ్యాం చంద్రహంస ప్రకాశాభ్యాం వీజ్యతే విజ్యతే నతవాననం నతవాననం వాగ్మినః వాగ్మినః వందినశ్చాపి వందినశ్చాపి ప్రహృష్టాస్త్వాం ప్రహృష్టాస్త్వాం నరర్షభా నరర్షభా స్తువంతః స్తువంతః మాత్ర దృశ్యంతే మాత్ర దృశ్యంతే మంగళైః మంగళైః సూతమాగధాః సూతమాగధాః నతే క్షౌద్రం చ నతే క్షౌద్రం చ దధి చ దధి చ బ్రాహ్మణాః బ్రాహ్మణాః వేదపారగాః వేదపారగాః మూర్ధ్ని మూర్ధ్ని మూర్ధాభిషిక్తస్య మూర్ధాభిషిక్తస్య దదతి స్మ దదతి స్మ విధానతః విధానతః నత్వాం నత్వాం ప్రకృతయః సర్వాః ప్రకృతయః సర్వాః శ్రేణీ ముఖ్యాశ్చ శ్రేణీ ముఖ్యాశ్చ భూషితాః భూషితాః అనువ్రజితుం అనువ్రజితుం ఇచ్ఛంతి ఇచ్ఛन्ति పౌరజానపదాః పౌరజానపదాః తథా తథా చతుర్భిః చతుర్భిః వేగసంపన్నైః వేగసంపన్నైః హయైః హయైః కాంచనభూషితైః కాంచనభూషితైః ముఖ్యః ముఖ్యః పుష్యరథో యుక్తః పుష్యరథో యుక్తః కిం న గచ్చతి కిం న గచ్చతి శీఘ్రతః శీఘ్రతః నహస్తి చ నహస్తి చ అగ్రతః శ్రీమాన్ అగ్రతః శ్రీమాన్ తవ లక్షణ తవ లక్షణ పూజితః పూజితః తవ లక్షణ పూజితః తవ లక్షణ పూజితః ప్రయాణే ప్రయాణే లక్ష్యతే వీర లక్ష్యతే వీర కృష్ణమేఘ కృష్ణమేఘ గిరిప్రభః గిరిప్రభః కృష్ణమేఘ గిరిప్రభః కృష్ణమేఘ గిరిప్రభః న చ కాంచన న చ కాంచన చిత్రంతే చిత్రంతే న చ కాంచన చిత్రంతే న చ కాంచన చిత్రంతే పశ్యామి పశ్యామి ప్రియదర్శన ప్రియదర్శన భద్రాసనం భద్రాసనం పురస్కృత్య పురస్కృత్య యాతం యాతం వీర పురస్కృతం వీర పురస్కృతం అభిషేకః అభిషేకః యథా సజ్జః యథా సజ్జః కిమిదానీం కిమిదానీం ఇదం తవ ఇదం తవ అపూర్వః అపూర్వః ముఖవర్ణశ్చ ముఖవర్ణశ్చ న ప్రహర్షశ్చ న ప్రహర్షశ్చ లక్ష్యతే లక్ష్యతే ఇతీవ ఇతీవ విలపంతీం తాం విలపంతీం తాం ప్రోవాచ ప్రోవాచ రఘునందనః రఘునందనః సీతే తత్ర సీతే తత్ర భవాంస్తాతః భవాంస్తాతః ప్రవ్రాజయతి ప్రవ్రాజయతి మాం వనం మాం వనం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే షడ్వింశే సర్గే షడ్వింశే సర్గే నవశ్లోకాః నవశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత
रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैम्हिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.